మేడ్చల్లో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న నగల షాప్ లోనే చోరీ చేసేందుకు పక్కా స్కెచ్ వేశారు. కత్తిని చూపించి దోపిడీకి విఫలయత్నం చేశారు. అయితే నగల షాప్ లో ఉన్న యజమాని ఆయన సహాయకుడు సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఎదురు తిరగడంతో దొంగలు పారిపోయారు. నగల దుకాణంలోకి దొంగలు చొరబట్టం, కత్తిని చూపించి బెదిరించి డబ్బు దోచుకునేందుకు ప్రయత్నించడం సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. మేడ్చల్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ పక్కనే జగదాంబ జ్యువెలర్స్ ఉంటుంది. సరిగ్గా ఇవాళ మధ్యాహ్నం 1 గంట సమయంలో ఓ బైక్ పైన 2 దొంగలు దర్జాగా వచ్చారు. దుండగుల్లో ఒకరు బురకా ధరించగా మరొక వ్యక్తి తలకు హెల్మెట్ పెట్టుకున్నాడు. ఇద్దరు షాప్లోకి వచ్చి రాగానే వెంట తెచ్చుకున్న కత్తి తీసి షాపు యజమానిపై దాడి చేశారు. యజమానికి స్వల్ప గాయమైంది. డబ్బులు, నగలు సంచిలో వెయ్యాలని బురకా ధరించిన వ్యక్తి బెదిరించాడు. షాపు యజమాని దొంగలను నెట్టేసి పెద్దగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశాడు. ఎక్కడ దొరికిపోతామోనని భయంతో దొంగలు షాపులో ఉన్న వెండి వస్తువులను సంచిలో వేసుకుని పారిపోతూ ఉండగా ఆ సంచి కింద పడిపోయింది. షాపులోని ఉన్న యువకుడు నిందితులపైన తిరగబడ్డాడు. బైక్ పై దొంగలు పారిపోతూ ఉండగా కుర్చీ విసిరికొట్టాడు. బైక్ వెనుకాల కూర్చున్న దొంగకు ఆ కుర్చీ బలంగా తగిలింది. అయినా దొంగలు ఉడాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు బంగారు దుకాణం వద్దకు వచ్చి సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. బైక్ నెంబర్ ఆధారంగా దొంగలు ఎవరో, ఎటువైపు వెళ్లారో ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నగరంలో ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు హల్చల్ చేస్తున్నాయనే వార్తలతోనే నగర వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పుడు పట్టపగలే దోపిడీకి తెగబట్టంతో మరింత హడలిపోతున్నారు. గతంలో నాగోల్లోనూ ఓ నగల షాపులో ఇదే విధంగా దొంగలు బంగారాన్ని దోచుకెళ్లారు. మనం చూస్తున్నాం, పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. దొంగలు లోపలికి వస్తున్న దృశ్యాలు, ఆ షాప్ యజమాని బెదిరించి ఆ లోపల ఉన్న బంగారాన్ని, సిల్వర్ని దోచుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఆ తర్వాత షాప్ యజమాని గట్టిగా అరుస్తూ బయటకు వచ్చి ఆ దొంగలను భయపెట్టడంతో వారు ఎక్కడ దొరికిపోతామోననే భయంతో బైక్ ఎక్కి పారిపోతూ ఉన్నారు. అయితే వారిని కూడా ఆ షాప్ కి సంబంధించిన వ్యక్తులు వెంబడించారు. మనం చూడొచ్చు, స్టూల్ ని కూడా విసిరేయడం జరిగింది. వెనుక కూర్చున్న బురకా ధరించినటువంటి ఆ వ్యక్తి పైన కూడా ఆ స్టూల్ చాలా బలంగా తగిలిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా దొంగల ముఠాలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. గతంలో కూడా నాగోల్లో ఇలానే బంగారు షాప్ లో చోరీ జరిగింది. అయితే ఈసారి కూడా పట్టపగలే ఇలా దొంగతనం జరగడం పట్ల దొంగతనానికి విఫలయత్నం చేశారనే చెప్పొచ్చు. ఆ షాప్ యజమాని పైన కూడా వీరు దాడి చేసినట్టుగా సమాచారం అందుతోంది. పోలీసులు అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సీసీ ఫుటేజ్ ద్వారా ఆ బైక్ నెంబర్ ను ద్వారా నిందితులను ట్రేస్ చేసే పనిలో పడ్డారు. జగదాంబ జ్యువెలరీ షాప్లో శేష్మాన్ చౌదరి ఇద్దరు అన్నం పడుతున్నారు. బుద్ధ వేసుకుని వచ్చారు, నార్మల్గా వేసుకుని వచ్చారు, భద్రపై వచ్చారు. సో ఇద్దరు వచ్చేసి ఆల్ ఆఫ్ ఫ్యామిలీ లోపలికి వచ్చారు. ఇద్దరు వాళ్ళని భయపెట్టేసి కత్తితో పొడిచి భయపెట్టేసి కూర్చోని చెప్పేసి వాళ్ళందరూ సమాన్ సో దీంట్లో తెలివిగా ఆ శేష్మాన్ చౌదరి గారు ఏం చేశారంటే ఇమీడియట్ తోచేసి బయటికి పారిపోయి అందరికి చోరు చెప్పి అంటారు. వాళ్ళిద్దరు కూడా పారిపోయారు. సో మీన్ వేళ సురేష్ కూడా తీసుకొచ్చి వచ్చిన స్టూల్ తీసుకొచ్చి వాళ్ళ పని వేసాడు, కానీ తగిలింది కానీ వాళ్ళు కింద పడలేకపోయారు. సో వీళ్ళ ఎఫర్ట్స్ ఇస్ వెరీ అవుట్ స్టాండింగ్ అవుతుంది. సో అందరూ అప్రిషియేట్ చేస్తాం పోలీస్ తరఫున. బట్ ఆ తర్వాత వేరే అబ్బాయి వాడు ఫాలో చేశాడు, వాళ్ళు కళ్ళకు ఎవరు పోయినట్టు చెప్తా ఉన్నారు. సో మేము టీంలో ఆల్రెడీ ఫామ్ చేస్తాము సిసిఎస్ తరఫున, తర్వాత లోకల్ పోలీసు, తర్వాత ఎస్ఓటి నుంచి కూడా టీమ్స్ ఫామ్ చేసాం, పనులను పట్టుకుంటాం.